శ్వేతపత్రాన్ని వైట్ పేపర్ ను విడుదల చేయడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రైతుల కోసము కట్టుకున్నటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి సారథ్యంలో గౌరవ కేటీఆర్ గారు పిలుపునిచ్చిన మేరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పంటల కోసము నీటి కోసము కట్టిన ప్రాజెక్టులను ఎందుకు నిలిపేస్తున్నారు? ప్రజల శ్రేయస్సు కంటే రాజకీయ లాభాల కోసమే మీరు బాగులాడుతున్నారు అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రాజెక్టు నిజంగా తప్పుదమిలో ఉంటే, ప్రాజెక్టులో నిజంగా తప్పుడు ఉంటే స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించి ప్రభుత్వం ఎందుకు అడగలేకపోతుంది? రైతుల సమస్యను, రైతులకు నీళ్లు అందక ఆ నీళ్లకు ఎందుకు తాళాలు వేస్తున్నారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రైతులతో చెలగాటం ఆడితే ఖచ్చితంగా కటకటాల పాలవుతారు, ప్రభుత్వాలు కూలిపోతాయి, రాజ్యాలు పడిపోతాయని నినదిస్తూ ఈ నిరసన కేవలము రైతాంగం కోసమే. తెలంగాణ రాష్ట్ర పార్టీ రైతుల పార్టీ, రైతు పక్ష పార్టీ కాబట్టి ఈ రోజు కాళేశ్వరంపై ఆ దుష్ప్రచారం చేపడుతున్నటువంటి కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొట్టడానికి ఈ రోజు ఖానాపూర్ నియోజకవర్గ స్థాయిలో బాదన కుర్తిలో ఈ బ్రిడ్జ్ పై మేము నిరసన కార్యక్రమాన్ని మేము తెలుపుతున్నాము. దీనికి మద్దతుగా యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఉన్నది. దీనికి మేము సంపూర్ణంగా నిరసన తెలియజేస్తూ రైతులను ఆదుకునే పరిస్థితి ఉంటది. వీలైతే మేము ఖచ్చితంగా కార్యక్రమాలు పొడిగిస్తామని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జై తెలంగాణ.